హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. చాలా రోజులైందండి వీడియో చేయక, అందుకనేసి అప్డేటెడ్ వీడియో ఇప్పుడు అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేసి టీఎస్ పాలిసెట్ కౌన్సిలింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. రిజిస్ట్రేషన్ ఫీ 2024. దీని గురించి వీడియో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళు ఎవరైనా యూజ్ ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కంపల్సరీ, రిలేటివ్స్ కంపల్సరీ షేర్ చేయమని చెప్తా. షెడ్యూల్స్ ఫర్ టీఎస్ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్. ఫస్ట్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది అనే షెడ్యూల్ మనకు డీటెయిల్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి డేట్స్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు, ఫస్ట్ రౌండ్ అంటే జూన్ 20 నుంచి జూన్ 24 వరకు ఉంటుంది ఫస్ట్ రౌండ్. అదే సెకండ్ రౌండ్ అయితే జూలైలో ఉంటుంది. జూలై 7 నుంచి జూలై 9 వరకు, అంటే 1 డేనే ఛాన్స్ ఉంటుంది. అంటే మనము రిజిస్ట్రేషన్ అవ్వాలిగా, ఫిల్ చేయాలి. మనం ఫిల్ చేసి రిజిస్టర్ చేసి ఫీ పే చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, జూన్ 22 నుంచి జూన్ 25 వరకు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో అయితే జూలై 9న ఉంటుంది అన్నమాట. ఇది మనకు అయితే అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉన్నప్పుడు అది రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్ ఉంటే జూన్ 22 నుంచి జూన్ 27 వరకు ఉంటుంది. సెకండ్ ఫేజ్ అయితే జూలై 9 నుంచి జూలై 10 వరకు ఉంటుంది. ఏదైనా సెలెక్షన్ కోర్సుది ఉంటుంది కదా, ఇన్స్టిట్యూషన్, అది ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉంటే అది ఆప్షన్ అనమాట. నెక్స్ట్ మనకు అలాట్మెంట్ ఎప్పుడు అంటే బిఫోర్ జూన్ 30 వరకు వచ్చేస్తుంది. ఇది జూలై 13 వరకు వచ్చేస్తుంది. పేమెంట్ రిపోర్టు మనము వెళ్ళి కాలేజ్లో సీటు అలాట్మెంట్ చేసుకునేది జూన్ 30 నుంచి జూలై 4 వరకు ఫస్ట్ రౌండ్. జూలై 4 లాస్ట్ డేట్ అనమాట. అదే సెకండ్ రౌండ్ వాళ్ళకైతే జూలై 15 వరకు ఆప్షన్ అనమాట. జూలై 13 నుంచి జూలై 15 వరకు ఆప్షన్ ఉంది అనమాట. అంటే మనము కాలేజీలో వెళ్ళి మన సీట్ అలాట్మెంట్ చేసుకునే ప్రాసెస్ నేను చెప్పేది అది. నెక్స్ట్ వచ్చేసి మనము కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ టీఎస్ పాలిసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు పాలిసెట్ హాల్ టికెట్ కావాలి, పాలిసెట్ ర్యాంక్ కార్డు కావాలి, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ కావాలి, బోనోఫైడ్ కావాలి. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు, మన 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ బోనోఫైడ్ ఉండాలి. అవి దేనికైనా ఇంపార్టెంట్, తీసి పెట్టుకోండి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ ఎదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ తెలంగాణ పీరియడ్ 10 years కాస్ నాన్ లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనమాట. ఇది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి. ఇన్కమ్ సర్టిఫికేటు ఈ ఇయర్ జూన్ 24. క్యాస్ట్ సర్టిఫికేటు, అది ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే అది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ ఉంటుంది కదా అది. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఒరిజినలే తీసుకెళ్ళాలి. ఒక 10 పాస్పోర్ట్ తీసి పెట్టుకోండి. మనకు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఉంటుంది, కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా అడుగుతారు, అప్పుడు అవసరం ఉంటుంది అది. ఇవి మనకు పాలిసెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మోస్ట్లీ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డాక్యుమెంట్సే ఉంటాయి. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, టీసీ, బోనోఫైడ్ సర్టిఫికేట్స్, మన క్వాలిఫై అయిన సర్టిఫికేట్స్, పాస్పోర్ట్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ టీఎస్ పాలిసెట్. రిజిస్ట్రేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుందంటే కౌన్సిలింగ్ 300, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 300, 600 అనేది అదర్స్. రిమైనింగ్ వాళ్ళకి 600. ఈచ్ ఇండివిజువల్ విల్ హ్యావ్ పే ద రిక్వైర్డ్ అమౌంట్ యూజింగ్ అ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, ఎనీ అదర్ ప్రొవైడెడ్ పేమెంట్ గేట్వే. మ్యాండేటరీ పే ఇట్ ఈస్ మ్యాండేటరీ పే ద రిక్వైర్డ్ అమౌంట్ బై ద డెడ్ లైన్ ఫర్ ఫీజ్ సబ్మిషన్. మనము క్రెడిట్ కార్డ్ అన్న యూజ్ చేయొచ్చు, డెబిట్ కార్డ్ అన్న యూజ్, ఎనీ ప్రొవైడెడ్ పేమెంట్ గేట్ అనేవి ఉన్నవి అనేసి చెప్తారు. 300 ఎస్సీ ఎస్టీ, రిమైనింగ్ వాళ్ళకి 600 ఫీజు. ఇది అండి ఈరోజు వచ్చేసి టీఎస్ పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్.